మీ పేరు? అలేఖ్య. అలేఖ్య, ఏం చదువుతా ఉన్నారు మీరు? నా స్టడీస్ అయిపోయినాయి. నా రైటర్ కమ్ డైరెక్టర్. ఓకే. యా. సో ఎట్లా చూస్తారు సీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ధర్నా? అక్కడ విద్యార్థులందరూ కూడా అక్కడ చేస్తున్నటువంటి ధర్నాలో అమ్మాయిల మీద పోలీసులు ఎంత అసభ్యకంగా పరంగా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఒక అమ్మాయిగా మీకు? అమ్మాయిలు అబ్బాయిలు అవన్నీ పక్కన పెడితే వీఆర్ స్టూడెంట్స్. మేము పబ్లిక్, మేము నేషన్. అంటే మమ్మల్ని యాంటీ నేషనల్స్ అని, మా దేశం కోసం మేము మాట్లాడుతుంటే మమ్మల్ని యాంటీ నేషనల్ అని, మమ్మల్ని కొట్టుకుంటూ, మమ్మల్ని తిట్టుకుంటూ, మా మీద టియర్ గ్యాస్ వాడడం, లాఠీ చార్జ్ చేయడం. ఐ మీన్ యాంటీ నేషనల్ మేమా వాళ్ళ? ఐ డోంట్ నో. ఎందుకు అనంటే దేశం కోసమే కదా మేము ఏదైనా మాట్లాడినా, ఏం చేసినా కానీ. అండ్ ఆల్సో వాట్ ఆర్ వీ డూయింగ్? మేము ఏమైనా ఎవరినైనా కొట్టామా, తిట్టామా? వీఆర్ క్వశ్చనింగ్. మీరు ఏదైతే మాకు ప్రామిస్ చేసారో ఇది చేస్తాము అని చెప్పేసి అదే కదా మేము చెయ్యండి అని అడుగుతున్నాం. అందులో తప్పేముంది? అండ్ దానికి అంత వైలెన్స్ యూజ్ చేయడం ఇస్ వెరీ రాంగ్ అండ్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ యాంటీ హిందూ స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. యాంటీ హిందూ స్లోగన్స్ ఇచ్చి ఈ దేశం గురించి, ఈ దేశం భవిష్యత్తు గురించి, మొత్తం ఈ దేశం యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఈ దేశం యొక్క గౌరవాన్ని భంగపరిచే విధంగా స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. అందుకని పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారని చెప్తా ఉన్నారు. దేశాన్ని భంగపరిచే విధంగా అంటున్నారు. ఇప్పుడు ఈ ఈ లీక్ వల్ల ఎంతమంది చనిపోయారు కదా, అంతమంది సూసైడ్స్ అవుతున్నావు. అది మన దేశానికి బ్యాడ్ నేమ్ కాదా? యాక్చువల్ బ్యాడ్ నేమ్ అది జరగొద్దు అని మేము అంటున్నామంటే దానికి మేము దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాట్లాడుతున్నాం, కానీ వెనక్కి తీసుకెళ్ళినట్టు ఎట్లా అవుతుంది? అండ్ ఆల్సో ఈ హిందూ ముస్లిం ఇదంతా కాదు. వీఆర్ ఇండియన్స్ అండ్ మేము దానికోసం ఇండియాని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే మాట్లాడుతున్నాం. అందులో మాకు రిలీజియన్కి సంబంధించి అసలు ఎలాంటివి లేవు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రిలీజియన్ని మధ్యలో తీసుకొస్తున్నారు అంటే దట్ ఈస్ వెరీ రాంగ్ అండ్ వాళ్ళని పనిష్ చేయండి. అంతేగాని మా కంప్లీట్ ప్రొటెస్టే రాంగ్ అని అనడం తప్పు కదా. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. దట్స్ అ ఫాల్స్ నరేటివ్ అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో విద్యార్థులు అన్ని దెబ్బలు తగిలినా కూడా, అంత దారుణంగా అంత కొట్టిన తర్వాత కూడా విద్యార్థులు అవే రక్తాలతోటి, అవే దెబ్బలతోటి ఇంకా ప్రొటెస్ట్లో కూర్చోవడాన్ని ఎట్లా చూడవచ్చు? మన దేశ యువత గురించి ఏం చెప్తారు? బ్రేవరీ. ఐ మీన్ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది యాక్చువల్లీ గవర్నమెంట్కి రావాలి. గవర్నమెంట్కి లేదు కాబట్టి నౌ పీపుల్ ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ పీపుల్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ మీన్ దెబ్బలు తింటున్నారు, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. దట్ ఈస్ వెరీ సాడ్. బట్ దెన్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంత ముందుకు వస్తున్నారు అంటే దట్ ఈస్ వెరీ బ్రేవ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ది ట్రూ నేషనలిస్ట్స్. వాళ్ళు యాక్చువల్ నేషనలిస్ట్. దే ఆర్ నాట్ యాంటీ నేషనల్. వీఆర్ నేషనలిస్ట్. ఈ ఇండియా మాది, ఇండియా కోసం మేము మాట్లాడుతున్నాం. సో వీఆర్ నేషనలిస్ట్. దానికి అగైనెస్ట్ ఎవరు ఉన్నా కానీ వాళ్ళందరూ యాంటీ నేషనల్. సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళని కూడా ఎంత దారుణంగా తీసుకెళ్లిపోయారో చూసాం. సో తీసుకెళ్లిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ ఆయన దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ వయసులో కూడా ఇప్పటికి కూడా మళ్ళీ దీక్ష కొనసాగిస్తున్నాను కూడా ఆయన చెప్పడం ఎట్లా చూస్తారు? ఐ మీన్ అంటే ఎలా చెప్పాలి, ఇంతకు ముందు షర్మిత అని చెప్పేసి ఒక ఆవిడ ప్రొటెస్ట్ చేశారు. సేమ్ ఇలాగే నిరాహార దీక్ష చేసి 16 years వరకు ఆమెను కంటిన్యూ చేయించారు. ఇలానే ఎప్పుడైనా కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది అంటే సెలైన్ పెట్టించడం అండ్ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే వదిలేయడం, ఆమె అదే కంటిన్యూ చేయడం. అలా ఈసారి అవ్వద్దు. అలా ఈసారి అవ్వకుండా చూసుకోవాలి. బికాస్ అప్పుడు ఆమె ఒక్కరే ఉన్నారు, బట్ ఇప్పుడు ద హోల్ నేషన్ ఈజ్ స్టాండింగ్ విత్ సోనం వాంగ్చుక్ అండ్ వీ విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ హిమ్. ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు, బట్ ఆయన ఒక్కరే చేయలేరు కదా. ఇది ఎవ్రీబడి హ్యాస్ టు స్టాండ్ విత్ దెమ్ అండ్ వీఆర్ స్టాండింగ్ విత్ హిమ్. అభిజిత్ దీప్కే లాంటి వారిపైన కలర్లు చల్లడం, ఆయనను కొట్టడం, ఆయన ఏదో విధంగా హతమార్చాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో ఆయనకి ఏమన్నా అయితే ఈ దేశం ఎట్లా ఉండబోతుంది? ఆయన ఒక్కరికనే కాదు, ఈ ప్రొటెస్ట్ చేస్తున్న ఏ ఒక్కరికి ఏదైనా అయినా కానీ ఇట్ ఈస్ లైక్ అంటే డెమోక్రసీ పడిపోయింది అని. ఐ మీన్ మీరు చెప్పండి, మాట్లాడడం మా రైట్ కాదా? క్వశ్చన్ చేయడం మా రైట్ కాదా? ఈ గవర్నమెంట్ని ఎంచుకుందే మేము, మా కోసం పనిచేయడానికే మేము ఎంచుకున్నాం. సో మాకు పని చేయట్లేదు అంటే వాళ్ళని క్వశ్చన్ చేసే అధికారం మాకుంది. సో క్వశ్చన్ చేసినందుకు మమ్మల్ని కొడుతున్నారు అని అంటే మా రైట్స్ పోతున్నాయి. ఇందులోనే ఉంది మాకు ఆ రైట్ ఉంది అని, ఇందులోనే ఉంది మేము మాట్లాడొచ్చు అని చెప్పేసి. అట్లాంటిది మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు అని అంటే మా రైట్ తీసేసుకుంటున్నారు. డెమోక్రసీ ఎక్కడుంది? వాట్ కైండ్ ఆఫ్ సోషల్ సర్వెంట్? అంటే పబ్లిక్ సర్వెంట్సే కదా ఇప్పుడు పోలీసులు అయినా ఎవరైనా కానీ. అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలా కొడతారు? మేమే కదా పబ్లిక్. మాకు సర్వీస్ చేసే వాళ్ళు మమ్మల్ని కొడతారా? సో యా, అభిజిత్ గారికి అయినా కాదు, ఎవరికైనా కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి ఏం జరిగినా కానీ దట్ ఈస్ ద ఫాల్ ఆఫ్ డెమోక్రసీ అండ్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. సో చివరిగా మీరు నరేంద్ర మోడీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ కావచ్చు, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, ఇప్పటికి ఇన్ని చేస్తున్నా కూడా కనీసం పట్టించుకోకుండా వాళ్ళకి సంబంధం లేనట్టు వెళ్ళిపోతున్నటువంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? సో మా దగ్గర నుంచి మా రైట్ ఆఫ్ స్పీచ్, మా రైట్ ఆఫ్ ప్రొటెస్ట్ తీసుకోవడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లయినా మాట్లాడరు.
వాళ్ళు ఇంతగానం జరుగుతుంది. ఒక 2 years తర్వాత 3 years తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడతారు, లేదంటే ఎలక్షన్స్ ఉంటే అప్పుడు వచ్చి మాట్లాడతారు. వాళ్ళ రైట్ ఆఫ్ స్పీచ్ తీసేసుకోండి, మేము చూసుకుంటాం. గివ్ అస్ అవర్ కంట్రీ బ్యాక్. జస్టిస్ కాదు, ఫస్ట్ మా కంట్రీ ఇచ్చేసేయండి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ కంట్రీ. అది మోడీ గారు అయినా కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు అయినా కానీ గివ్ అస్ అవర్ కంట్రీ బ్యాక్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ కంట్రీ. మా మీద నమ్మకం ఉంది, మీ మీద లేదు.